రామన్నపేట గ్రామంలో జింక కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోనికి వచ్చిన జింకను కుక్కలు వెంటాడుతుండగా గమనించిన గ్రామస్తులు చాకచక్యంగా స్పందించి దానిని కాపాడారు. ఇక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అటవీ శాఖ అధికారిని సాయి శిరీషకు జింకను అప్పగించారు. జింకను సురక్షితంగా తిరిగి అడవిలో విడిచిపెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆటోలో ఆగిద్దా చిన్నగా నాగురు బైక్ వేసుకొస్తావు నాది బండి మార్పమ్మ గుడి కాడ మామిడి తోటలో మేము నీళ్లు పెడతా ఉంటే 4 కుక్కలు ఒక జింకను తరుముకొని ఇటు వచ్చినాయి. అది చూసి ఆ కుక్కల్ని మేము తరిమి ఈ జింకను పట్టుకొని మా ఎస్ఐ గారికి ఫోన్ చేసాం. ఎస్ఐ గారికి ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసాం. వాళ్ళు వస్తే వాళ్ళకి అప్పగిచ్చాం దీన్ని. నమస్కారం, నా పేరు జనార్దన్, వేటపాలెం ఎస్ఐగా పనిచేస్తున్నాను ఒక 10 నెలల నుంచి. ఈరోజు 3:30-4 ఆ టైంలో కాల్ వచ్చింది లోకల్ నుంచి. ఇటు చుక్కల జింక అని అంటారు దీన్ని. వచ్చి కుక్కలు అవి తరుముకొని కరవబోతుంటే లోకల్ పబ్లిక్ వచ్చి ఆపి ఆ కుక్కల బారి నుంచి కాపాడి మాకు ఫోన్ చేశారు. వెంటనే మేము సీన్లోకి వచ్చి సంబంధిత డిఎఫ్ఓ గారికి ఫోన్ చేస్తే వాళ్ళ స్టాఫ్ని వెంటనే పంపించారు. ఇది ఫర్దర్గా ఎక్కడైతే ఉంటుందో సేఫ్గా ఉంటుందో అక్కడికి పంపించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తాం. దీన్ని కూడా మా ఆఫీసులు కూడా చెప్పాం. మా జిల్లా ఎస్పీ గారు కూడా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వడానికి ఇది కూడా మాకు ఒక ఉదాహరణగా తెలియపరుస్తున్నాను. మేము ఖచ్చితంగా అన్ని విషయాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని మీ ద్వారా తెలియపరుస్తున్నాను.